నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. అమరావతికి చట్టబద్ధత కేంద్రం నిబద్ధతకు నిదర్శనం. రాయచోటి పట్టణం నందు గాలివీడి రోడ్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాధారణ ప్రజలతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ, అమరావతి రాజధాని అనేది కేవలం ఒక నగరం కాదు, అది 5 కోట్ల ఆంధ్ర ప్రజల గౌరవం, ఆత్మాభిమానం, అభివృద్ధి ఆకాంక్ష. అమరావతిని చట్టబద్ధంగా రాజధానిగా ప్రకటించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, అమరావతి కోసం నిరంతరం పోరాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ప్రజల గొంతుగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువత ఆశయాలకు ప్రతీకగా నిలిచిన మంత్రి నారా లోకేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పునర్నిర్మాణం లక్ష్యంగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలకు వెలుగు నింపే శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి చట్టబద్ధతకు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్యంగా కృషి చేసిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు చాలా ఆనందంతో ఉన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు, అత్యద్భుతంగా నిర్మితమవుతున్న అమరావతి రాజధాని ఎంతో సుందరంగా రూపొందుతున్న నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, గ్రామీణ రోడ్లు కానీ, ఇంత అభివృద్ధి జరుగుతుంది. వేల టీచర్ పోస్టులు, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్లు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తూ యువకులకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకుపోతున్న మన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కలిసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇంకా ఇలాగే ఈ కూటమి ఆధ్వర్యంలో రాబోయే 15-20 ఏళ్లలో మన రాజధాని పూర్తిగా నిర్మితమై ప్రపంచ దేశాల్లోనే రాజధానికి పేరు రావాలి. అలాగే భారతదేశంలో ఉన్న యువకులందరికీ మన రాజధానిలో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా రూపకల్పన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రజలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.